ఏంట్రా ఈ మార్పు? మేం భయపడాల్సిందేం లేదుగా. బుద్ధుని కూడా ఒకేసారి జ్ఞానోదయం ఉందమ్మా. అర్థం కాలేదు కదా, తిరిగి వచ్చా చెప్తాలే. హే హాయ్. హే సాదిక్, నువ్వేంటి ఇక్కడ? నువ్వు కూడా ఇక్కడికి జాగింగ్ వస్తావా? నేను ఇక్కడ Hi, Abs. జాగింగ్. హే గౌతమ్, నేను రావడం లేట్ అయిందా? 2 minutes లేట్ గా వచ్చా తెలుసా? హే సారీ బాయ్. బాయ్ ఫ్రెండా? అప్పుడుకి టైంలో కుక్కర్ ఆఫ్ చేస్తారేంట్రా? నా సీతాదేవి. ఏమని దుంపతేగా నేను కింద పడిపోయి ముడుకులు తెగిపోతే నవ్వుతావా? మీ నా టోల్ కోసం పార్కులు కట్టారు తెలుసా? జూ పార్క్. అక్కడికి వెళ్ళి నవ్వు. ఎలాగొంది జోకు? ఏంట్రో అక్కడ వాగుతున్నావ్? గుద్దాలనుకో మొఖం అబ్బా బావతో గొడవ వచ్చింది అటు ఇంట్లో. అర్థమైంది అప్ప, వదిలే. పోరా. పోవా నువ్వు కూడా. చిలక ఎక్కడ నిందా ఏ ఊరా? అబ్బా ఈ పార్కులు అన్ని జూనియర్ ఆర్టిస్ట్ మొఖాలు కనబడుతున్నాయి, ఒక్క హీరోయిన్ మొఖం కనబడట్లేదు. మామ్ నేను జాగింగ్ కి వెళ్ళొస్తాను. చిలక ఏ తోడు లేక ఎట్టే మనం వీళ్ళకి వస్తే పార్కులో చిలకల కోసం వచ్చామని అనుకుంటారు. కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాం. ఈ భంగం చేస్తే ఎవరొకరు కనబడతారు. నడు వంగట్లేదురా. చిలక బాగుంది పచ్చగా, చాకలెట్ పడేద్దాం. డార్లింగ్ చాక్లెట్. థ్యాంక్ యూ రా. చెయ్యమ్మ సెకండ్ గ్యాప్ లో సెట్ అయిపోయారు. ఈ భంగం బాగాలేదు, ఏం వేద్దాం? తొడల మధ్యన తలెట్టే భంగం పెడదాం. ఎవరో కనబడతారు కదా. ఈ అమ్మాయి బాగుంది, తెల్లగా పారులాగా. ఎగిరిపోక ముందే పట్టుకుందాం. ఈ పార్కులో పాపల కన్నా పాపల కని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవరో ఒకరు దొరక. ఈ అమ్మాయి ఎవరో బాగుంది, బేక్ కనెక్ట్ అయిపోలే. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది. ఎంత హాయిగా ఉంది, ఎంత హాయిగా ఉంది. మా పవర్ స్టార్ కూడా ఇలాగే అనిపించి ఉంటది. సునామీలాగా వచ్చేసాడు రా. పొట్టోడు కూడా ఉన్నాడా? అంటే బాయ్ ఫ్రెండ్ కాదనమాట. వావ్ దేవుడా.